సార్ నమస్తే సార్. నమస్తే రోహిత్. బాగున్నారా సార్? బాగున్నా. ఇది ఫస్ట్ టైం సార్ మిమ్మల్ని చూడడమే ఒక ఇంటర్వ్యూ తోటి ఇంటరాక్ట్ అవ్వడం సార్. సో హ్యాపీ. అంటే మీ రాజకీయ వయసు అంతా ఉండదు సార్ నా వయసు, కానీ మీ ముందు కూర్చొని ప్రశ్నలు వేసేంత అది నాకు రావడం నా అదృష్టం అనుకుంటాను సార్. అదృష్టం అంటే అంటే రాజకీయంలో మీరు ఏం సాధించారేమో, కానీ మీలాంటి పెద్ద వ్యక్తులని నేను ఇంటర్వ్యూ చేయడం అనేది గొప్ప. దట్టు ఫ్రమ్ ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తిని. సో హ్యాపీ సార్. మీ ఫ్యామిలీ నుంచి మీ బ్రదర్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది, ఒక పెద్ద బ్లాస్ట్. తర్వాత వాళ్ళ వాసన్న వాళ్ళ అన్నని మిమ్మల్ని చేయడం అనేది ఇంకా హ్యాపీ సార్. ఎప్పుడో చేయాల్సింది, కానీ సమయం సందర్భం కోసం వెయిట్ చేసినాను. బట్ ఇప్పుడు ఆ సమయం సందర్భం వచ్చిందని నేను అడుగుకుంటున్నాను. అదేంటో అనేది ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పేస్తాను సార్. సో సార్, కొన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలు ఉన్నా కూడా మీరు కొంచెం అర్థం చేసుకొని నాకు ఆన్సర్ చేయాలి సార్. ఏదో నా ఇంటెన్షన్ కాదు, వాస్తవాలు బయట చెప్పే ప్రక్రియలో కొంచెం డెప్త్గా వెళ్ళిపోతాను, ఏమనుకోకండి సార్. సార్ ఏం లేదు సార్, మీరు యాజ్ ఆఫ్ సెట్ మీ రాజకీయ జీవితంలో మీరు 85 నుంచి ఉన్నారు. కేవలం ఒకేసారి మీరు గెలవడం జరిగింది, అది కూడా 99లో. ఒకే ఒక గెలుపు, మిగతాదంతా ఓటమి. నాకు తెలిసి వేరే ఫ్యామిలీలు అయితే, వేరే వ్యక్తులు అయితే ఇంకా రాజకీయంలో ఉండరు. వరుస ఓటమిలు 2004, 2009, 2014, 2018, ఇప్పుడు భగవంతుడు మళ్ళీ మీకు 24 ఇన్ని ఓటమిలు ఉన్నా కూడా ఎందుకు ఇంకా మీరు స్టిల్ యు ఆర్ ఫైటింగ్ ఫ్రమ్ రాయచోటి కాన్స్టిట్యున్సీ అంటే? దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ మెయిన్ రీజన్ వచ్చి ప్రజలతో ఉన్న అటాచ్మెంట్ అట్లా ద ఫ్యామిలీకి. ఇది వే బ్యాక్ 1960-50s స్టార్ట్ అయిన ఒక అనుబంధం వాళ్ళతో. ఓటమి అనేది మమ్మల్ని ఎప్పుడు కుంగదీలే. ఓటమి కాదు, కానీ అది ఇంపార్టెంట్. వాళ్ళ స్థితిగతులు మెరుగుపడాలనో, వాళ్ళు బాగుపడాలనో, ఆ గ్రామాలు బాగుపడాలనో ఒక తపన. అందుకే మీరు గమనించుంటారు, ఈ ఫ్యామిలీ ఈ రాష్ట్రంలో 1962 నుంచి అన్ని అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ చేసిన ఫ్యామిలీ ఇది ఒక్కటే ఉండొచ్చు ఈ రాష్ట్రంలో. ఎగ్జాక్ట్లీ సార్. ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, ఎప్పుడు మేము ఓటమికి కుంగిపోలేదన్నారు. నాకు తెలిసి మీకు అలవాటు అయిపోయింది కావచ్చు సార్. మరి కుంగిపోవడం ఏముంటుంది సార్? ఒకసారి అంటే కుంగిపోతారు, రెండోసారి అంటే కుంగిపోతారు. వరుసగా 4 సార్లు ఓటమి అంటే ఇంకా మనిషికి అలవాటు అయిపోయినట్టే కదా సార్? అలవాటు కాదు అది. ఓటమికి చాలా రీజన్స్. ఇప్పుడు నేను ఓడిపోను. ఎందుకంటే నెంబర్ 1, నేను నిజాయితీగా ఉంటా, ముక్కుసూటిగా ఉంటా, అవినీతి చేయనీను, వీలైనంత వరకు చాలా మందిని చట్టబద్ధంగా న్యాయబద్ధంగానే ఉండాలని చెప్పి కోరుకునే వ్యక్తుల్లో నేను మొట్టమొదటి వాడిని. అదే మీ విజయానికి, అది ఓటమికి కారణం అంటే అది అనుకోవాలా. అయితే బట్ నథింగ్ డూయింగ్, నేను అట్లే ఉండాలని. మరి రాయచోటి ప్రజలు మరి అవినీతిగా ఇంకా ఉన్న వాళ్ళని, అబద్ధాలు ఆడే వాళ్ళని, నైతిక విలువ లేని వాళ్ళని గెలిపిస్తారంటారా మీరు? ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రక్రియ, ఈ ఎలక్షన్ ప్రక్రియ ఎవరి చేతుల్లో లేదు. ఇదేమైందంటే ఈ సిచ్యువేషన్, ప్రజలు అక్కడున్న ఓటర్లందరూ కూడా నిలబడిన క్యాండిడేట్ చూసి ఓటు వేసే పరిస్థితులు తగ్గిపోయినాయి, రోజు రోజుకు దిగజారిపోయినాయి. దిస్ హ్యాపెండ్ వే బ్యాక్ 2004 నుంచి స్టార్ట్ అయింది. అవును సార్, రాజశేఖర రెడ్డి గారి వేవ్ నుంచి. రాజశేఖర రెడ్డి వేవ్ నుంచి స్టార్ట్ అయిందంటే ఇట్స్ నాట్ ఏ వేవ్. ఆ రోజు 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళకు చేంజ్ కావాలని ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కోరుకున్నారు. రాజశేఖర రెడ్డి పాదయాత్ర అవన్నీ చేసినాడు, ప్రజలకు చేరువైనాడు. దానివల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కడప జిల్లా పాలిటిక్స్లో బాగా చేంజెస్ వచ్చినాయి. అంతకుముందు రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి కడప జిల్లాలో ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడు ఓటమే అతనికి. 99లో కూడా మేము తెలుగుదేశంలో చాలా సీట్లు గెలిచినాం. వాళ్ళకు 3 సీట్లు గెలిచింది, మేము 9 సీట్లు గెలిచినాం. అప్పుడు కూడా అంతకుముందు కూడా జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ, అంతకుముందు డిసిసి బ్యాంకులు కానీ, పార్లమెంట్లు కానీ తెలుగుదేశం పార్టీ గెలిచింది. అంతకుముందు కూడా రాజశేఖర రెడ్డి రాజకీయాల్లో లేనప్పటి నుంచి కూడా ఆ జిల్లాను శాసించే ఫ్యామిలీస్లో మాదొకటి. అది చెప్పాలంటే మీది రాజకీయ కుటుంబం, 62 సంవత్సరాలు మీది, ఇప్పటికీ 62 సంవత్సరాలు మీది. కానీ ఏ పొద్దు కడప జిల్లా అంటే మీ ప్రస్తావన ఎందుకు రాదు సార్? రెడ్డప్ప గారి ఫ్యామిలీ ఎందుకు ప్రస్తావన రాదు? మీరు 62 సంవత్సరాల నుంచి
అండ్ మోర్ ఎవర్ రాజశేఖర రెడ్డి గారిని కూడా లైమ్ లైట్లో తీసుకొచ్చింది మీ ఫ్యామిలీయే. మరి ఎందుకు సార్ మీ ఫ్యామిలీ ఎందుకు హైలైట్ ఇంత కాలేదు అంటే? సింపుల్ రీజన్స్ అవన్నీ ఏం పెద్ద కాంప్లికేటెడ్ రీజన్స్ అనేది ఏం కాదు దాంట్లో. రాజశేఖర రెడ్డి ఒక డైనమిక్ లీడర్. సో మా ఫాదర్ హీ వాస్ మోర్ డైనమిక్ ఆ రోజుల్లో. సో ఆయన రాజకీయాల్లో ఉన్నంత వరకు కూడా వీళ్ళందరూ కూడా తగ్గి ఉండేవాళ్ళే. ఈయన ఎప్పుడైతే వీళ్ళంతా వీరారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి, మన రాజగోపాల్ రెడ్డి గారు, మా ఫాదర్ వీళ్ళంతా కొంత రాజకీయాల నుంచి నిష్క్రమించినారు, ఆయనకు అడ్డం లేకుండా పోయింది జిల్లాలో. సో పెద్ద దిక్కు లేకుండా పోయింది జిల్లాలో. సో నో వన్ వాజ్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్. అంతకుముందు వీరారెడ్డి గారు, మా ఫాదరు వీళ్ళంతా ఉండేటప్పుడు జిల్లాను అందరినీ దగ్గర పెట్టుకునే వాళ్ళు, లీడర్షిప్ని ఇచ్చేవాళ్ళు. దాని ప్రకారం మనకు గెలుపులు వచ్చేటివి. రాజశేఖర రెడ్డి ఆయన స్టార్ వాల్ట్ అయిపోయిన 2004లో. అసలు కడప జిల్లా అంటేనే రాజశేఖర రెడ్డి, రాజశేఖర రెడ్డి అంటే కడప జిల్లా అయిపోయింది. అవును, రాజశేఖర రెడ్డి వైఎస్ అనే ఒక బ్రాండ్ అంతకు ముందు కడప జిల్లా అంటే బసిరెడ్డి జిల్లా, కడప జిల్లా అంటే ఆదినారాయణ రెడ్డి జిల్లా, కడప జిల్లా అంటే కోటిరెడ్డి గారి జిల్లా, కడప జిల్లా అంటే రాజగోపాల్ రెడ్డి గారి జిల్లా, కడప జిల్లా అంటే వీరారెడ్డి గారి జిల్లా. వీళ్ళ తర్వాతనే రాజశేఖర రెడ్డి గారి జిల్లా. అఫ్ కోర్స్ సార్, కానీ ఇప్పుడున్న యాజ్ ఆఫ్ టెక్నాలజీ, ఇప్పుడు చిన్న పిల్లోడిని కూడా మా వయసు ఉన్నా కూడా కడప జిల్లా అంటే ఫస్ట్ ప్రధానంగా గుర్తుకొచ్చేది ఈ జనరేషన్కి, మా యంగ్ జనరేషన్కి మాత్రం రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి ఒక చరిత్ర సృష్టించారు. అవునా కాదా సార్? మీ జిల్లా వాడు కాబట్టి మీరు సంతోషపడాలి సార్. రాజశేఖర రెడ్డి గారిని రాజకీయాల్లో తీసుకొచ్చినప్పుడు, ప్రమోట్ చేసినప్పుడు మీరు కూడా సంతోషపడాలి. కానీ మీరు ఎందుకు ఇన్కాచ్ చేసుకోలేకపోతున్నారు? వాళ్ళ తనయుడు, మీ కళ్ళ ముందు పుట్టిన తనయుడేమో మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయి ఈ స్థాయికి వస్తే, కడప జిల్లాని ఒకప్పుడు ఊపిన రెడ్డప్ప గారి ఫ్యామిలీ, 62 సంవత్సరాల ఫ్యామిలీ, రాజకీయ పొలిటికల్ ఫ్యామిలీ, మీరు ఇంకా పొలిటికల్గా సస్టైన్ కావడానికి ఏం ప్రాబ్లం సార్ మీకు? ఒకటి సర్కమ్స్టాన్సెస్. జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఒకసారి ఎట్లా స్టార్ట్ అయిందని ఒకసారి చూడండి. రాజశేఖర రెడ్డి లైమ్ లైట్లోకి వచ్చిన తర్వాత ఆయన పార్లమెంట్ మెంబర్ అయినాడు. ఇది ఆయనకు బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని అనుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇతని పైన అపారమైన సింపతి వచ్చింది. వాళ్ళు ఏదో 4 కేసులు పెట్టారని, రాజశేఖర రెడ్డి గారు దాంట్లో ముద్దాయిగా చేర్చినారని, సోనియా గాంధీ మీద ఇతను యుద్ధం చేసినాడని, ఇతనికి అవకాశం ఇవ్వాలా అని చెప్పి ఇతను ఇతను రాజశేఖర రెడ్డి మరణాన్ని మార్కెటింగ్ బాగా చేశారు, చాలా బాగా మార్కెటింగ్ చేశారు. ఆ మార్కెటింగ్ వలన ఇతను ఎస్టాబ్లిష్ అయిన లీడర్. మీరు విమర్శించాలని చెప్పేసి విమర్శిస్తారు సార్. లేదండి, ఇది విమర్శ కాదు. ఇది విమర్శ ఎందుకైతే? తండ్రిని చావును కూడా మార్కెటింగ్ చేసుకుంటారా? మార్కెటింగ్ చేశారు. ఎందుకు మార్కెటింగ్ చేశారు అని నేను అంటున్నాను అంటే, తండ్రి చావుకు అక్కడ శవం ఉండంగానే మీకు మాకు అందరికీ తెలిసిన విషయాలు ఏంది? సంతకాలు పెట్టించారు, ముఖ్యమంత్రి కావాలి. ఇది పదవి కాంక్షతో అతనికి కేవలం పదవి కావాలనే ఒక ఆలోచన, ఈ పదవి శాశ్వతంగా ఉండాలనే ఆలోచనతోనే అపారమైన సంపదను దోచుకోవడం మొదలుపెట్టారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు బాగా డబ్బు సంపాదించినారు. అంతకుముందు వాళ్ళు ఏ స్టేజ్లో ఉండేది అందరికీ తెలుసు. ఆ తర్వాత ఎంత బాగా సాక్షి పేపర్ వచ్చింది, సిమెంట్స్ వచ్చినాయి, పవర్ ప్లాంట్. వాస్తవం చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి కన్నా ఫైనాన్షియల్ స్టేజ్లో మీ కుటుంబం ఉండేది కదా సార్? లేదు అట్లేం కాదు. చెప్పండి సార్. చెప్తాను. మా కుటుంబం ఒకటి, మేము వ్యవసాయదారు, మాకేం మైన్స్ లేవు, మాకేం పెద్దగా ఏం లేవు. ఏదో చిన్న చిన్న కాంట్రాక్టులు పాడు చేసుకుంటా కార్యక్రమం చేసేవాళ్ళం. మాది వ్యవసాయ ఆధారమైన కుటుంబము, కొంత కాంట్రాక్ట్స్ చేసేవాళ్ళు. మా ఫాదర్ కూడా 1962 కంటే ముందు గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాడు కొద్ది రోజులు. మీ ఫ్యామిలీ, వీరారెడ్డి ఫ్యామిలీ దాని ఫైనాన్షియలీ మీరు రాజశేఖర రెడ్డి గారికి డబ్బులు ఇచ్చేంత స్థాయి మీది అంట కదా సార్? లేదు, చాలా తప్పదు. రాజశేఖర రెడ్డికి మేము ఏ రోజు డబ్బులు ఇవ్వలేదు. రాజశేఖర రెడ్డి దగ్గర ఏ రోజు మనం డబ్బులు తీసుకునే సందర్భం రాలేదు. ఇది గౌరవంగా బతికిన ఫ్యామిలీ. ఒకటి మీరు తెలుసుకోవాల్సింది, కందుల ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా బాగా సౌండ్ ఫ్యామిలీ అప్పటికి. సో కందుల ఫ్యామిలీని ఓబుల్రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఒక గుంపుకు నాయకత్వం వహించారు కడప జిల్లాలో. ఎందుకంటే అప్పుడు ఈ మైన్స్ ఉండే వాళ్ళంతా కందుల ఓబుల్రెడ్డి, రాజారెడ్డి, లేకుంటే బలరాం రెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి రాజకీయాల్లోకి వచ్చేసినారు 78లో, 77, 78లో. ఆ సందర్భంగా ఏమైందంటే వాళ్ళ దగ్గర విపరీతమైన డబ్బు వచ్చింది. ఆ డబ్బును ఫస్ట్ టైం ప్రజలపైన పెట్టి ఓట్లు కొనుగోలు చేసే ప్రయత్నాలు సాగినాయి.
ఎవరు స్టార్ట్ చేసేసారు ఇది? ఈ మైన్ ఓనర్స్ ఆ, రాజకీయాల్లోకి వచ్చి. సో అంతకుముందు ఎట్లుందంటే రాజకీయ నాయకులు ఎవడో ₹1 డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ఉమ్, పల్లెల్లోకి పోతే వాళ్ళే భోజనం పెట్టేవాళ్ళు, ఉమ్, లక్షణంగా వాళ్ళే ఆ ఖర్చులు గిర్చులు వాళ్ళే పెట్టుకొని ఓట్లు వేసేవాళ్ళు. చాలా నిజాయితీగా ఓటింగ్ జరుగుతూ ఉంది, చాలా నిజాయితీగా ప్రజలు ఉండేవాళ్ళు. ఇది రోజు రోజుకు ఈ మైన్ ఓనర్స్ వచ్చిన తర్వాత బాగా డబ్బుల ప్రభావం ఎక్కువైపోయింది. దానివల్ల రోజు రోజుకు ప్రజల్లో కూడా ఏమైందంటే వీళ్ళను ఈ డబ్బులతో కొనుగోలు చేసే యాక్టివిటీ స్టార్ట్ అయిపోయింది. మీ ఫ్యామిలీకి సంబంధించిన కానీ ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది అసలు తగ్గిపోయింది సార్. నేను ఓపెన్గా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు ముందు మీ ఫ్యామిలీ చరిత్ర వేరు, రాజశేఖర రెడ్డి గారి తర్వాత మీ ఫ్యామిలీ పరిస్థితి వేరు. మీరే ఒక 10 మంది టికెట్ ఇచ్చే స్థాయిలో ఉండే మీ ఫ్యామిలీ, అంటే జిల్లాలో పెత్తనం సాగించే మీ ఫ్యామిలీ నాన్న చనిపోవడం తర్వాత కానీ ఆ ముందు పరిస్థితులు రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఈ స్థాయికి దిగజారిపోయిందంటే అది మీ వైఫల్యమే కాదు సార్. మీ బ్రదర్ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ రమేష్ రెడ్డి గారు కాదంటే? ఇప్పుడు మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. తెలుగుదేశం పార్టీకి జిల్లాలో నాయకత్వం వహించిన చాలామంది ఉన్నారు. మేము యంగ్స్టర్స్ ఆ రోజుకు. నేను 99లో ఎమ్మెల్యే అయినా, 2004లో ఓడిపోయినా. ఇప్పుడు మాకు లీడర్స్ ఉన్నారు. రామచంద్రయ్య గారు, రఘురామరెడ్డి గారు, ఇంకా వీళ్ళంతా ప్రామినెంట్ లీడర్స్ మాకు కడప జిల్లాలో ఉండేవాళ్ళు. మాకు శివానంద రెడ్డి గారు ఇట్లా వాళ్ళంతా. వాళ్ళది ఎక్కువ సేవ్ ఉన్నింది ఈ టికెట్లు ఇచ్చేదానికి కానీ ఇంకోటి కానీ. మేము కొన్ని చెప్పాలని ప్రయత్నం చేసినా మా ఏజ్ను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా సీనియర్లకు అవకాశం ఇచ్చి సీనియర్లు చెప్పేదే వినేవాడు. మేము 2004 నుంచి సార్? 2004 కాదు, ఈవెన్ ఇన్ 99. ఓకే, లక్కిరెడ్డిపల్లి నుంచి మీరు గెలిచిన తర్వాత కూడా మేము గెలిచినా కూడా రామసుబ్బారెడ్డి గారు మంత్రి అయినారు, వీరారెడ్డి గారు మంత్రి అయినారు. సో వీళ్ళంతా సీనియర్స్ అయిపోయినారు. సో వీళ్ళు మేము అప్పుడు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంకి వచ్చి నేను పోటీ చేసిన. అంతకుముందే రామసుబ్బారెడ్డి ఎన్టీఆర్ క్యాబినెట్లో మినిస్టర్గా ఉన్నాడు. అంతకుముందే వీరారెడ్డి బాబు గారి క్యాబినెట్లో మినిస్టర్గా ఉన్నాడు. ఇవన్నీ ఏమైనాయంటే వాళ్ళని అనుసరించి మేము పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫ్రీ హ్యాండ్ లేదు. మా మాట వినే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉండరు. ఎందుకంటే మా ఏజ్ అనుకోండి, నేను కూడా యంగ్స్టర్ అప్పుడు. సో కాలక్రమేణా ఇప్పుడు కూడా యంగ్స్టర్ అంటే ఓకే, యంగ్స్టర్ కిందకి తీసుకోవాల్సిందే. కాకపోతే వీరారెడ్డి గారికి ఎక్కువ వెయిట్ ఇచ్చేవాళ్ళు, రామచంద్రయ్య గారికి ఎక్కువ వెయిట్ ఇచ్చేవాళ్ళు. ఇట్లా సీనియారిటీ దృష్టిలో పెట్టుకోవడం వల్ల యువతకి ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోవడం వల్ల ఇవ్వలేదు అనే చెప్పాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ యూత్కి ఎంకరేజ్ చేసి చాలా మంది యువతకి ఇప్పుడు ఇచ్చినారు. అదే డిఫరెన్సెస్ కదా సార్? చాలా డిఫరెన్స్. ఓకే, మీరు కంటిన్యూ చేయండి సార్. ఇప్పుడు ఆ రకంగా ఏమైందంటే వీళ్ళు భయపడి రాజకీయాలు చేసే పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. రామచంద్రయ్య గారు డైనమిక్, వీరారెడ్డి గారు చనిపోయినారు, రామసుబ్బారెడ్డి గారు మంత్రి అయినారు. రామసుబ్బారెడ్డి గారు కొంత భయపడి రాజకీయాలు చేస్తాడు. ఆయన జిల్లా అంతా ఆయన పోయి రాజకీయం చేసే అంత స్థాయిని సంపాదించుకోలే. మేమంతా పోయి ఏమన్నా చేయాలనుకున్నా కూడా మేము ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్. చంద్రబాబు నాయుడు గారికి అంత పెద్ద కాన్ఫిడెన్స్ లేదు మా పైన. సో మేము అట్లే ఉండిపోవాల్సి వచ్చింది సార్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ నేత, ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి. కానీ చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ రాజశేఖర రెడ్డి గారని కడప జిల్లాలో విశ్వసించారు. నాట్ ఓన్లీ కడప, ఉమ్మడి రాయలసీమ ప్రాంతానికి ఎందుకు రాజశేఖర రెడ్డి గారిని ఎక్కువ విశ్వసించారు? అది తప్పు. చంద్రబాబు నాయుడు గారి పైన అచంచలమైన విశ్వాసము 99లో ఉన్నింది కదా సార్. నేను 2004 తర్వాత మాట్లాడుతున్నారు. అంతకుముందే చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేసుకున్నారు. హీ వాస్ సో డైనమిక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు అసలు చేత కాదు, ఏమీ చేయలేడు. ఎన్టీఆర్ తర్వాత నేను వెన్నుపోటు అని అన్ను కానీ ఆ రోజున్న సిచ్యువేషన్స్లో ఆయన పార్టీని టేక్ ఓవర్ చేసిన తర్వాత ఎట్లా పార్టీని ప్రొటెక్ట్ చేసినాడు, ఎట్లా పార్టీని ప్రజల్లోకి తీసుకుపోయినాడు, ఎట్లా అధికారంలోకి తీసుకొచ్చాడు. దీస్ ఆర్ మెయిన్ ఆస్పెక్ట్స్. అక్కడ ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్ళిపోయింది. టాకింగ్ అబౌట్ ఆఫ్టర్ 2004 సార్. అనేది ఆఫ్టర్ 2004 రాజశేఖర్ రెడ్డి గారు చూసి ఇప్పుడు ఏ రకంగా మనం ఆలోచన చేస్తే రాజశేఖర రెడ్డికి ప్రజలు ఓట్లు వేయాలనుకున్నారు అనేది ఇక్కడ ఒక పాయింట్. సో ఆయన అంతవరకు అభివృద్ధి చేసిన సందర్భం లేదు. జస్ట్ ఏ పాలిటీషియన్. కేంద్రము రాష్ట్ర రాజకీయాల్లో
ఎప్పుడు మెలకబెట్టి ముఖ్యమంత్రులను సతాయిచ్చి ఏడిపించి 100 చెరువులు నీళ్లు దాపించే క్యారెక్టర్గా ముద్రపడినాడు తప్పనిచ్చి ఆఫ్టర్ 2004 కంటే ముందు ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత అంటే మనకు అపోజిషన్ లీడర్ మళ్ళీ పిసిసి ప్రెసిడెంట్ కూడా అయినట్టున్నాడు, కాలేదనుకుంటే అపోజిషన్ లీడర్ ఆయన. అపోజిషన్ లీడర్గా ఆయన ఈ పాదయాత్ర పెట్టిన తర్వాత ప్రజలతో మమేకమైంది ఫస్ట్ టైం ఇన్ హిస్ లైఫ్. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు యథేచ్ఛగా దోపిడీలు సాగించినారు, బాగా డబ్బులు సంపాదించినారు, విపరీతమైన కేసులు పెట్టారు, భయభ్రాంతులు సృష్టించినారు. చాలా మర్డర్స్ జరిగినాయి కడప జిల్లాలో. ఎస్సీ ఎస్టీ కేసులు అయితే బంచెస్, హండ్రెడ్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ కేసెస్. ఇవన్నీ చేయడంతో అక్కడ లీడర్షిప్ అప్పటికి బాగా ఫెయిల్యూర్ అయింది. నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఫేస్ చేసిన ఇదే బీటెక్ రవి. మీరు వైఫల్యం అనేది మీరు చెప్పట్లేదు చెప్తున్నాను కదా, ఇదే బీటెక్ రవి వాళ్ళ చిన్నాయన్ను పబ్లిక్గా చంపినారు. ఇట్లా టోళ్ళు చాలా మందిని చంపినారు కడప జిల్లాలో. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే పబ్లిక్గా చంపినారు. బీటెక్ రవి వాళ్ళ చిన్నాయన్ను చంపినారు కదా. అట్లా చాలా మంది, ఐ డోంట్ రిమెంబర్ దర్ నేమ్స్. నాకు తెలిసి చంద్రుడు ఒకడు నాకు తెలుసు, ఆయనతో పాటు ఇంకొక ఆయన చనిపోయినాడు. ఇట్లా కోడిగాలపల్లి కానీ, జమ్మలమడుగులో ఒక 5-6 మర్డర్స్ కానీ, పులివెందుల్లో ఒక 5-6 మర్డర్స్ కానీ, ఇట్లా కమలాపురంలో 1-2, ప్రొద్దుటూరులో ఈ రకంగా మర్డర్ జరుగుతూ వచ్చినాయి. సతీష్ రెడ్డి గారి మీద కూడా హత్యా ప్రయత్నం జరిగి ఉంటుంది. సతీష్ రెడ్డి పైన హత్యా ప్రయత్నం కూడా చేశారు కదా. ఆయన ఏమైందంటే ఆ రోజు ఆ ఎలక్షన్కి అక్కడికి పోతే, ఆ సొసైటీ ఎలక్షన్ అక్కడికి పోతే అనవసరంగా అతని మీద దాడి చేయని మొదలు పెట్టారు. దాడి చేసి అతను దాన్ని తప్పించుకోవాలని ప్రయత్నం చేసి అతనికి ఇచ్చిన గన్మెన్ ఏదో ఫైర్ చేస్తే ఎవరో చనిపోతే హౌస్లో రాజశేఖర రెడ్డి అప్పుడు అసెంబ్లీ జరుగుతోంది, మా గన్మెన్ల చేత సతీష్ రెడ్డి కాల్పించినాడు అనే ఒక పదం వాడినాడు. మధ్యాహ్నం పైన సతీష్ రెడ్డి గన్మెన్లు దగ్గర నుంచి తుపాకీ తీసుకొని ఆయన కాల్చినాడు అని అంటారు. సో ఇది ఏమైందంటే లీడర్స్ను వీలైనంత వరకు క్రష్ చేయాలా, వాళ్ళ మీద కేసులు పెట్టాలా, లోపల పెట్టాలి. సతీష్ రెడ్డి 6 నెలలు జైల్లో ఉన్నాడు, ఏ తప్పు చేయకుండా. జస్ట్ ఒక ఎలక్షన్ కోసం పోయిన దానికి మట్టుకే. అంత ప్రాణత్యాగానికి సైతం లెక్క చేయని, ప్రాణం కూడా పరంగా పెట్టిన సతీష్ రెడ్డి ఈ పొద్దు ఎక్కడున్నాడు సార్? జనరల్గా ఇప్పుడు అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో వరుస ఓటమిలో, మీరెన్ని ఓటమిలు చూసిర్రో, మీరన్న ప్రజాక్షేత్రంలో ఒకసారైనా గెలిచినారు. కానీ పులివెందుల అంటే రాజశేఖర రెడ్డి అడ్డా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడ్డా. అలాంటి దాన్ని వరుసగా 3 సార్లు 4 సార్లు డబ్బులు పెడుతూ, మరి ఆయన సొంత పైసలే సార్, మరి పార్టీ ఏమి ఇచ్చినా నాకు తెలీదు. అలాంటి వ్యక్తి, ప్రాణం సైతం లెక్క చేయని వ్యక్తిని ఈ పొద్దు ఎడబెట్టిరు సార్ చంద్రబాబు నాయుడు గారు. అంటే మాటలో మనలో మన మాట. ఇది చెప్పండి సార్, మీరు దాన్ని డ్రాగ్ చేయకండి. నేనేం డ్రాగ్ చేయను. చంద్రబాబు నాయుడు తప్ప, సతీష్ రెడ్డి గారు తప్ప? సతీష్ రెడ్డి గారు ఎక్కువ ప్రేమించిన పార్టీ దూరం పెట్టినందుకు నేను ఇరువురిది తప్పు అని అంటా. ఇద్దరిని ఎందుకు తప్పు అని అంటానంటే, సతీష్ రెడ్డి గారికి కొంత మనసు నచ్చింది, చిన్నపిల్లోడు నొచ్చుకున్నాడు. నన్ను ఏదో కామెంట్ చేశారు, నేను అటువంటి వాడిని కాదు, నన్ను అట్లా కామెంట్ చేయొచ్చా అనే ఒక భావన అతనిలో ఏర్పడింది. తండ్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అతన్ని పిలిచి, లేదురా నువ్వు బాగా కష్టపడినావు, పని చేసినావు, నీకు ఇంకా బ్రైట్ ఫ్యూచర్ ఉంది అని చెప్పి ఎంకరేజ్ చేసినావు. సో ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు సతీష్ రెడ్డి గారి పైతేనేమి, నా పైన ఇట్లా కొంతమంది పైన పోయి కొన్ని చాడీలు చెప్పే ఒక టీం స్టార్ట్ అయింది అప్పటికి. ఈ టీం వలన అతను, ఆ టీము మీ చంద్రబాబు నాయుడు టీమేనా సార్? మీ టీడీపీ టీమేనా సార్? అది కడప జిల్లాలో ఉండే ఉంటారు కదా కొంతమంది, అదే టీడీపీ టీమేనా కదా సార్? టీడీపీ వాళ్ళే పోతారు, వేరే వాళ్ళు ఎందుకు పోతారు ఆయన దగ్గరికి? చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వాళ్ళు పోయేటప్పటికి ఇవన్నీ సతీష్ రెడ్డి గారు బాధపడినాడు, సతీష్ రెడ్డి గారు ఏదో మాట్లాడినారు, అది మాట్లాడినది క్యారీ చేసినప్పటికీ అతను ఎందుకు, ఆయన కూడా సతీష్ రెడ్డిని హక్కున చేర్చుకోలేకపోయినాడు. అరే ఏదో ఒకటి జరిగిట్టది, ఒక తప్పు జరిగిట్టది, ఒక చిన్నపిల్లోడిని మనం బిడ్డతో చూసుకోవాలా, ఒక తప్పు చేస్తే దండించాలా, దగ్గర పెట్టుకోవాలా అనే ఒక చిన్నది మిస్ అయింది ఎక్కడ. నేను ఒక్క మాట చెప్తాను సార్, సతీష్ రెడ్డి గారి మనసు నొచ్చింది కాబట్టి, ఎంత నొచ్చితే ఆయన ఆ డెసిషన్ తీసుకోవచ్చు. ఒకటి, అతను కూడా ఆ డెసిషన్ తీసుకోవాల్సినంత పరిస్థితి లేదు వాస్తవంగా. నొచ్చుకున్నాడు, బాధపడిన తర్వాత అతను ఎక్స్ప్రెస్ చేయలేకపోయినాడు. అక్కడికి పోయి ఎందుకు ఇట్లా మాట్లాడినారు వీరు, నా క్యారెక్టర్ చూసినారు కదా, నేను ఇన్నేళ్లు పోరాడినా, నాకు ఏమి పెద్ద వచ్చింది లేదు, ఒరిగింది లేదు, ఎమ్మెల్సీ అయినాడు, కష్టపడినాడు,
ఆ నీళ్లు తెచ్చే దాంట్లో అతను చేసిన ప్రయత్నం గొప్పది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆయన్ని కూడా నిజంగా ఆయన్ను గౌరవించే ఇది కూడా కంప్లీట్ చేశాడు. లేకపోతే దాని మీద డబ్బు పెట్టాల్సిన పని చంద్రబాబు నాయుడు గారికి కూడా లేదు. ఆయన ఆ రోజు ల్యాండ్ అక్విజిషన్కి డబ్బులు ఇచ్చినాడు, పనులు జరిగేదానికి డబ్బులు ఇచ్చినాడు. సతీష్ రెడ్డిని గౌరవించాలనే పరిస్థితుల్లోనే ఆయన అన్ని పనులు చేసినాడు. ఆ సీఎం పులివెందులకు నీళ్ళు ఇస్తే అతనికి కూడా మంచి పేరు వస్తుంది. ఒక అపోజిషన్ లీడర్ ఊరికి నేను అన్యాయం చేయలేదు, న్యాయం చేసినాను, వారికి కూడా నీళ్ళు ఇచ్చినారు, అక్కడ హార్టికల్చర్ ఎక్కువ ఉంది, ఆడ చెట్లు చనిపోతాండే, నీళ్ళు ఇవ్వాలా. సో గండికోట లిఫ్ట్ కంప్లీట్ చేయించి దాని నుంచి నీళ్లు తెచ్చి పులివెందుల్లో కాలువలన్నీ పారించే పరిస్థితులు చేసినాడంటే సతీష్ రెడ్డి కృషి ఉంది. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆమోదించారు. ఓకే, ఇప్పుడు త్వరలో సతీష్ రెడ్డి గారిని పార్టీలో చూడొస్తామా సార్? టీడీపీ పార్టీలో అయితే 3 years నుంచి, నాట్ 3 years 4 years నుంచి అయితే కామ్గా ఉన్నారు. ఎవరు ఏ రోజు ఏ పార్టీలో పోతారో అది కాలం నిర్ణయిస్తారు. రమేష్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వకపోతే వైసీపీలో కూడా పోవచ్చేమో, కాలం నిర్ణయిస్తారు. ఒకటి నాకు బాండ్ ప్రజలతో, నేను ప్రజలకు రెస్పాన్సిబుల్. నేను ఏ మచ్చ లేకుండా, నేనే కాదు నా ఫ్యామిలీ, ఏ రోజు 1962 నుంచి ఇన్ని ఎలక్షన్స్ మేము పోటీ చేస్తున్నామంటే మచ్చ లేదు కాబట్టి, మేము ఓడిపోయినా సరే మమ్మల్ని కామెంట్ చేసే పరిస్థితి ఏ రాజకీయ నాయకుడికి కడప జిల్లాలో లేదు, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ ఫ్యామిలీ. నన్ను తప్పులు పట్టే స్థాయి ఎవరికి లేదు. నేను ఏ తప్పు చేయను. నేను చేయాల్సిన అవసరం, అధికారం ఉంటే కదా సార్ తప్పు చేసేది. అధికారం ఉనింది కదా, 14 to 19 అధికారం ఉనింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా కూడా రాయచోట్లో నేను ఇన్ఛార్జిగా ఉన్నా. ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త పైన కూడా ఒక్క తప్పుడు కేసు పెట్టడం కానీ, వాళ్ళకు అన్యాయం చేయడం కానీ, వాళ్ళ హక్కులను హరించడం, నేను చెప్పేది హక్కులు. ఒక సర్పంచ్కి రావాల్సిన విధులు నిధులు మేము అడ్డపడలే, ఒక ఎంపీటీసీకి రావాల్సిన డబ్బులు మేము అడ్డపడలే, ఒక జెడ్పీటీసీకి రావాల్సినవి మేమేం అడ్డపడలే. ఇవన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా చేసేదానికి పూర్తి స్థాయిలో మేము సహకరించడం తప్పనిచ్చి ఈ వ్యవస్థను నాశనం చేయాలని చెప్పి ఎక్కడ ఆలోచన చేయలే. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అన్ని వ్యవస్థలను కూడా నాశనం చేశారు. ఎక్కడా లా అండ్ ఆర్డర్ లేదు, ఎక్కడా అభివృద్ధి లేదు. ఎవ్వరు కూడా అసలు ఈ అధికార యంత్రాంగము ఆయన గుప్పెట్లోకి ఎట్లా పోయిందంటే, అతను ఏది చెప్తే అది వినే స్థాయి తప్పనిచ్చి ఎదురు చెప్పి ఇది తప్పు అని చెప్పే ధైర్యం ఏ కలెక్టర్ కానీ ఏ ఎస్పీకి కానీ లేకుండా పోయింది. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు అది ఎంతవరకు వాస్తవం అనేది సార్, మీరు నాకు ఒక్క డౌట్ సార్. ఇప్పుడు మీ ప్రజెంట్ పాలిటిక్స్ గురించి మాట్లాడతాము. 2004, 2009, 18, 14, 18 ఇన్ని ఓటములు చూసిన తర్వాత అయినా కూడా మీకే టికెట్ ఇస్తారంటే బయటకు వినిపించే మాట ఏంటంటే, ఇంకో ఆప్షన్ లేదు, ఇంకో నాయకుడు లేడు అక్కడ, రమేష్ రెడ్డి గారు తప్ప ఇంకో ఆప్షన్ లేరు కాబట్టి మీకే ఇస్తారంట కదా సార్. మీరు ఇంకో నాయకుడు పుట్టలేదు అక్కడ. నీకు నాయకులు ఎందుకు లేరు? ఇప్పుడు వస్తున్నారు. టికెట్ కావాలని ఆశించే వాళ్ళల్లో ప్రధానమైన కుటుంబాలు అక్కడ ఉన్నాయి. పాల్గొండారెడ్డి గారి కుటుంబం ఒకటి, నాగిరెడ్డి గారి సన్ కూడా టికెట్ కావాలని తెలుగుదేశం పార్టీలో చేరినాడు. ఇటీవల ద్వారకానాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా టికెట్ ఆశించే ఈ పార్టీలో చేరినాడు. వైఎస్ఆర్సీపీ నుంచి చేరినాడు. పాల్గొండారెడ్డి కుటుంబం నుంచి ప్రసాద్ బాబు జనరల్గా బాగా ఫోకస్డ్గా ఉంటాడు, కొంత రాజకీయాల్లో బాగా ఉండేవాడు. ఆయన కూడా టికెట్ ఆశిస్తూ ఉన్నాడు. ఈ తరుణంలో ఏమైందంటే కొంత అడ్జస్ట్మెంట్, ఎంపీ ఎమ్మెల్యే ఇవి వచ్చేటప్పటికి అక్కడ వారికి ఎంపీ ఇవ్వాలా అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. సరే ఎమ్మెల్యే ఎవరో ఒకరు ఉండాలా. ఇప్పటికీ పలానా వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు అనే విషయం చంద్రబాబు నాయుడు గారు చెప్పనప్పటికీ నాకున్న ధైర్యము విశ్వాసము ఆయన నా పైన ప్రేమ ఉంది అని నేను అనుకుంటాను. కాదు సార్, ఇప్పుడు నా పాయింట్ అది కాదు సార్, అది నేను దాని గురించి అడుగుతాను. ఇంతమందికి ఓటమి చూస్తున్నా కూడా ఫిరిపి చంద్రబాబు నాయుడు గారు మీకే ఎందుకు ఇస్తుర్రా అంటే, మీరేమన్నా సిస్టర్లు కడుతుర్రా లేకపోతే మీ మీద ఉన్న పర్సనల్ ప్రేమనా? నాకు డౌట్ వచ్చింది సార్. నా పైన ఆయనకు అచంచలమైన నమ్మకం ఉంది. అతని వీడైతే సరైన క్యాండిడేట్ అనే అభిప్రాయం అతనికి ఉంది. ఎంకరేజ్ చేయలేకపోయినాడు తప్పనిచ్చి, సరిగా ఎంకరేజ్ చేసింటే ఆ సీటు నాకు ఒక పెద్ద లెక్క కూడా కాదు.
నేను చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తినే, నేను కాదని చెప్పడం లేదు. ఇటీవల కాలంలో కొంత ఈ మిస్కమ్యూనికేషన్స్ ఎక్కువ పోయినాయి కాబట్టి కొంత అది మీరు చేతులారా మీరు చేసుకోరు కదా సార్. ఎందుకంటే రమేష్ రెడ్డి పబ్లిక్లో ఉన్నాడు, రమేష్ రెడ్డి గారు పబ్లిక్లో ఉండరు. ఎలక్షన్ టైంకి వచ్చేసరికి 1 year ముందు హంగమ చేశారు. మీరు సోషల్ మీడియా నమ్ముకున్నారు, రమేష్ రెడ్డి అన్న వర్గము అది ఇది అని. ఈ మధ్య కాలంలో రామ్ ప్రసాద్ రెడ్డి గారు యాక్టివ్ అయిపోయినని చెప్పేసి పోటాపోటీగా మీరు వాళ్ళు ఎంత పెడితే మీరు అంత పెడుతుంది తప్ప, మీరు ఎప్పుడు గత 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ఇది ఒకటి నేను చెప్పేది. రమేష్ రెడ్డి 1999 నుంచి ఈ రోజు వరకు ఆ నియోజకవర్గాన్ని ఒక 70 సార్లు తిరిగింటాడు. ఎవ్వడు కూడా కడప జిల్లాలో ఇంటికి తిరిగిన మొగోడే లేడు రమేష్ రెడ్డి తప్పనిచ్చి. మీరు ఆ నియోజకవర్గం ఆన్ రికార్డ్ చెప్తున్నారు. ఆన్ రికార్డ్. మరి నాకు చెప్పిన లేని సార్, మరి రమేష్ రెడ్డి గారు మీరు ప్రజల్ని అడగాల. ప్రజల్ని అడిగినా సార్, వాళ్ళు బాధపడుతున్నారు. అరే రమేష్ అన్న తిరిగితే మాకు ఈ కష్టాలు ఉండదన్నా, ఈ వైసీపీ పాలన మాకు ఉండదన్నా, ఈ వైసీపీ ఎమ్మెల్యే ఉండడన్నా, రమేష్ అన్న ఓడిపోతా అని చెప్పేసి డబ్బు పెట్టాడన్నా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎందుకు తిరుగుతున్నా అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ రామ్ ప్రసాద్ రెడ్డి యాక్టివ్ ఉండు కాబట్టి రమేష్ అన్న రే అట్టెట్లో ఉంటాడని చెప్పేసి. రామ్ ప్రసాద్ రెడ్డి తిరుగుతాడని నేను తిరిగే పని లేదు. నేను ఇన్ఛార్జ్ ఆ నియోజకవర్గానికి, సంపూర్ణమైన బాధ్యత నాది. ఎక్సెప్ట్ కోవిడ్ టైం మిగతా అన్ని సందర్భాల్లో కంప్లీట్ ఫ్యామిలీని హైదరాబాద్లో ఉన్నాయి. నేను నెలకో 15 రోజులకో ఒక రోజు వచ్చేవాడిని తప్పనిచ్చి. ఫామ్ హౌస్ ఉండేవాళ్ళంట కదా సార్ మీరు? నాకు ఫామ్ హౌస్ ఇండ్లే ఉంది, ఫామ్ హౌస్ ఎందుకు ఉంటుంది? నాకు ఫామ్ లేదు, హౌస్ లేదు సార్. మరి మీరు ప్రోగ్రామ్ చేస్తే రాయచోటి కాన్స్టిట్యున్సీలో మీరు ప్రోగ్రామ్ చేస్తే యాజ్ ఎ ఇన్ఛార్జ్గా రామ్ ప్రసాద్ రెడ్డిని పిలవరు, తను ప్రోగ్రామ్ చేస్తే పిలిస్తే మీరు అటెండ్ గారు. లేదు, ఇది చాలా తప్పు. ఇప్పుడు నేను చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంటా, ఎవ్రీడే ప్రోగ్రామ్, ఎవ్రీడే ఎక్కడికో ఒకటి పోతా. నేను ఎప్పుడు కూడా ఒకటి మటుకు నేను డిసిప్లిన్ ఫాలో అయ్యేవాడిని. ఐ డోంట్ ఎంకరేజ్ పీపుల్ ఏదంటే అది జైలు డౌన్లు కొట్టుకుంటా, కేకలు వేసుకుంటా, ఈలలు వేసుకుంటా, తాగుడిపోతానా అని దీన్ని ఎంకరేజ్ చేయాలి. అంటే రామ్ ప్రసాద్ రెడ్డి చేస్తున్నా? రామ్ ప్రసాద్ రెడ్డి కాదు, ఎవడొచ్చినా ఎంకరేజ్ చేయను నేను. సో ఈ సందర్భంలో ఏమవుతుందంటే, ఒక డిసిప్లిన్డ్ పార్టీని నేను హెడ్ చేసేటప్పుడు అందరం కలిసి పనిచేయాలని అనుకునేటప్పుడు డిసిప్లిన్ ఉండాలి. అది డిసిప్లిన్ ల్యాక్ అయింది అక్కడ. అందుకని నేను 1, 2, 3 సార్లు రాంప్రసాద్ రెడ్డికి కూడా అవకాశం ఇచ్చిన, అన్ని సభల్లోకి రమ్మన్నా. ఇది ఏమవుతుందంటే ఎక్కడో చోట ఒక డిస్ప్యూట్ స్టార్ట్ అవుతుంది. నాతో కాదు డిస్ప్యూట్, ఎక్కడో ఒకరిని చూసి ఒకరికి డిస్ప్యూట్ స్టార్ట్ అవుతుంది. అక్కడ స్టార్ట్ అయినప్పుడు ఆరోగ్యకరమైన వాతావరణం అక్కడ కనపడటం లేదు. దాన్ని ఎంకరేజ్ చేసేది నాకు ఇష్టం లేదు. ఎస్, ఎవరి పని వాళ్ళు చేసుకుంటానండి, ఏం కాదు. టికెట్ వచ్చినప్పుడు ఎవరికి చేసుకుంటారు కదా, అందరం కలిసి చేసుకోవచ్చు, పోవచ్చు, అదే పెద్ద ఇష్యూ కాదు అది. కాకపోతే ఇలాంటి పెద్ద వ్యక్తులు వస్తే అది తెలుగుదేశం పార్టీ డిసిప్లిన్డ్ పార్టీ. ఇక్కడ వైసీపీ కల్చర్ పనికిరాదు, కాంగ్రెస్ కల్చర్ పనికిరాదు. అంటే వాళ్ళు ఈ కల్చర్ అనేది నేను రానీను, వచ్చేదాన్ని ఎంకరేజ్ చేయనీను. డిసిప్లిన్డ్గా ఉండాల్సిందే, కలిసి పనిచేయాల్సిందే, వెనకబడి రావాల్సిందే, అందరూ నా నాయకత్వంలో పనిచేయాలి. దట్ ఈస్ ఇట్. అంటే ఇప్పుడు నన్ను ధిక్కరించి ఎవడన్నా పని చేస్తే నేను వాళ్ళందరినీ హక్కును చేర్చుకుంటా అనుకుంటే ఎట్లా చేర్చుకుంటా? నేను చేర్చుకోను కదా. కాదు సార్, రామ్ ప్రసాద్ రెడ్డి అంటే యువకుడు, మీకు చాలా చిన్న, మీరు కొడుకుతో సమానంగా సార్. అందుకే నేర్పించాలని, విద్యా బుద్ధులు నేర్పించాల్సిన బాధ్యత నా పైన ఉంది. నేనే నేర్పించాలి వీళ్ళకు. కలుపుకొని పోవాలి సార్. పోతున్నారు కదా, కలుపుకొని పోయే దశలోనే 1-2 సార్లు మందలిస్తా అందరినీ. తప్పు మీరు చేసేది, మీటింగుల్లో వచ్చి కేకలు ఈలలు వేయకూడదు. డిసిప్లిన్డ్ పార్టీ. ఒక చిన్నది ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ ఆడేడన్నా జరిగితే దానిపైన ఈలలు కేకలు వేసుకుంటా కూర్చుంటే తప్పు కదా. నేను ప్రసాద్ బాబుని నేను పిలుస్తా, ప్రసాద్ బాబు వస్తాడు, గౌరవంగా కూర్చుంటాడు, ఏదైనా ఉంటే మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు. రాంప్రసాద్ రెడ్డిని కూడా పిలిచేవాడిని నేను, రెగ్యులర్గా వచ్చేవాడు. వచ్చినప్పుడల్లా సమ్ సార్ట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఉంది, అది నాకు నచ్చదు. నేను వెనకుండే వాళ్ళతో ఆయన కంట్రోల్ చేయలేడు వాళ్ళని. ఆయన కంట్రోల్ చేసే సత్తా ఆయనకు లేదు. నేను 1-2 సార్లు చెప్పిన, దిస్ ఈజ్ నాట్ గుడ్. మీటింగ్స్లో అల్లరి పనికిరాదు, డిసిప్లిన్డ్గా ఉండండి. నువ్వు మాట్లాడినప్పుడు నీ సందేశం పోవాలి, ఇంకోరు మాట్లాడినప్పుడు పోవాలి. ఈలలు కేకలు వేసుకుంటూ వచ్చే లాభం ఏం లేదు. ఆడ ఏమవుతుందంటే
మేము ఇప్పటికే ఇన్నిసార్లు ఓడిపోయినాము, మేము కలిసి పనిచేయాలనుకునేటప్పటికీ ఈ వైసీపీ నుంచి వచ్చి వీళ్ళందరూ వచ్చి అక్కడ అల్లర్లు చేయని మొదలు పెడితే ఇప్పటికే మేము ఎన్నిసార్లు ఓడిపోయినాం, ఇంకా ఎన్నిసార్లు ఓడిపోవాల్సి వస్తుంది? ఇప్పటికీ రామ్ ప్రసాద్ రెడ్డి గారు మీరు వైసీపీ కాంగ్రెస్ వ్యక్తిలానే చూస్తారా సార్? నేను రామప్రసాద్ రెడ్డిని వైసీపీ వ్యక్తిగానే చూసిన. ఆయనలో బిహేవియర్ అట్లాంటిది. ఎస్, ఐఎమ్ ఆన్ రికార్డ్. ఆన్ రికార్డ్ చెప్తారు? ఎస్, ఆన్ రికార్డ్. ఆయన బిహేవియర్ అట్లే ఉనింది. తెలుగుదేశం పార్టీకి ఎక్కడా సంబంధం లేదు. అట్లా కేకలు ఊళ్ళు వేసే వాళ్ళు ఎవరు లేరు తెలుగుదేశం పార్టీలో. మొన్న ఒకటి ఒక ప్రోగ్రామ్ పెట్టారు, మీరు అన్నదానాలు పెట్టారు, మీరు భోజనాలు పెట్టారు, మీరు వాళ్ళు భోజనాలు పెట్టి మీరు చూసారు అనుకుంటా. నేను ఒక మీటింగ్కు పిలిచాను. పెద్ద గొడవ అయింది సార్ మీకు. ఆ గొడవకే నేను అతన్ని మందలించి పంపించాను. ఏమైంది సార్ గొడవల విషయం ఏమైంది? అక్కడ ఏమైందంటే మన నియోజకవర్గ మీటింగ్ ఏదో పెట్టమన్నారు. సో నేను ప్రసాద్ బాబుని పిలిచిన, సుబ్రహ్మణ్యంని పిలిచిన, జగన్మోహన్ రాజుని పిలిచిన, ఇంకా నియోజకవర్గంలో బయట వాళ్ళు కూడా వస్తే వాళ్ళందరినీ, కిషోర్ కుమార్ రెడ్డి హెడ్ క్వార్టర్స్ కాబట్టి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, కిషోర్ను, బాబును, రమేష్ను అందరినీ పిలిచినాం. ఆల్ ఇన్ఛార్జెస్, చెంగల్రాయుడిని, విశ్వనాథ నాయుడు గారిని అందరినీ పిలిచాం. ఈయన వచ్చినాడు గుంపు వేసుకొని, రామప్రసాద్ రెడ్డి. వచ్చేటప్పటికి మా తెలుగు తల్లి పాట జరుగుతూ ఉంది. మాకు అది సేక్రెట్ పాట, మాకు చాలా ముఖ్యమైన పాట. అందరూ లేచి నిలబడి సైలెంట్గా ఉంటారు, ఆ పాటను ఆలపిస్తూ ఉంటారు. అటువంటి టైంలో ఒక గుంపు వేసుకొని జై 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 అనుకుంటా ఒక 100 మందో 50 మంది జై రామప్రసాద్ అన్న పేరు చెప్పుకుంటా లోపలికి వచ్చింది. అది బాగా ఎబ్బెట్టుగా కనపడింది, డిస్టర్బెన్స్. సరే, అది అయిపోయింది. సరే, తెలియదు, ఫస్ట్ టైమర్లే, ఎందుకులే ఇదంతా తెలియదు కదా. ఈ మా తెలుగు తల్లి పాట మాకున్న దానిపైన మాకున్న విశ్వాసము వీళ్ళకి లేకపోవచ్చు, తెలియదు కాబట్టి వాళ్ళు. సో దాన్ని వదిలేసి మీటింగ్ జరుగుతూ వచ్చింది. అక్కడ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర మేము డిస్ప్లే చేసేదానికి ఒక స్క్రీన్ ఏర్పాటు చేశాం. ఓకే, స్క్రీనింగ్ అవుతుంది. ఆ స్క్రీన్ వాడెవడో పాపం ప్రొద్దుటూరు నుంచి ఆ స్క్రీన్ తెచ్చి వాడికి తెచ్చుకున్నాడు, ఆడ పెట్టినాడు. ఈ పోయిన మనుషులు ఏం చేసినారంటే, ఇతను యాక్చువల్గా ఎన్టీఆర్ జీవిత చరిత్ర గురించి మటుకే అక్కడ వేయాలి. ఇతను టెస్టింగ్ చేసేదానికోసం మేమంతా మైకుల్లో మాట్లాడేది కూడా అప్పుడప్పుడు చూపిస్తాను. సో అంతకుముందు ఎవరో ఒకరో ఇద్దరు మాట్లాడినప్పుడు ఆయన చూపిస్తూ వచ్చినాడు. ఈయన మాట్లాడినప్పుడు రెండుసేపు చూసినాడు. అంత లోపల ఆడ ఎవరో ఆ వైరు కాళ్ళతో తొక్కినాడు, అది కట్ అయింది. ఇట్స్ ఎ క్లోజ్డ్ హాల్ మీటింగ్. మైక్ రామప్రసాద్ రెడ్డి దగ్గర ఉంది. నేను ఎందుకంటే ఇంతగా దీని గురించి చెప్పాల్సినంత అవసరం, తెలుసుకోవాలి సార్, ప్రజలకు పోవాలి, తెలుసుకోవాలి కాబట్టి. ఈ మైక్లో ఆయన మాట్లాడినాడు, ప్రజలందరూ విన్నారు. ఇంకా స్క్రీన్లో వచ్చేది ఉంటేనేమి లేకుంటేనేమి. ఇది ఏమన్నా స్క్రీన్ ఏమన్నా బయట ఏమన్నా పెట్టింటే అక్కడ బయట ప్రజలు చూస్తూ ఉంటారు, అది చూడకుండా చేసినారు అనే దానికి అర్థం ఉంటుంది. చిన్న హాలు, ఆ హాల్లో కూర్చొని ఒక స్క్రీన్ పెట్టి ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర పెడతామని ఆయన చేసుకుంటే దాంట్లో ఆడ వైర్ కట్టేది. దీనికి అక్కడ ఉండే వాళ్ళు మా లీడరు మాట్లాడుతా అంటే అది స్క్రీన్లో బొమ్మ లేకుండా చేసినారు అనే దాంతో అది పగలగొట్టారు. బడి తెచ్చింది, బర్రె తెచ్చి కాదు, అది కింద వేసిన, రెంట్ తెచ్చింది. అది రెంట్కి బాడికి తెచ్చింది. రెంట్ తెచ్చిన దాన్ని కింద పడేసి అది మొత్తం సిస్టమే పోయింది. సిస్టమ్ పోయేటప్పటికి ఎన్టీఆర్ చరిత్ర వేసే పరిస్థితి లేకుండా పోయింది. నాకు అప్పుడు చాలా కోపం వచ్చింది. ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఏ మీటింగ్ కండక్ట్ చేసినా చాలా డిసిప్లిన్డ్గా కండక్ట్ చేసేవాడిని. ఇది జరిగింది. ఇది ఎవరు జిల్లా లీడర్లు అందరూ ఉన్నారు, కొత్తగా ఫామ్ అయిన అన్నమయ్య జిల్లా లీడర్స్ అంతా ఆడనే ఉన్నారు. ఇది చాలా గలీజ్గా కనపడింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నాడు, అమర్నాథ్ రెడ్డి ఉన్నాడు, అందరు ఉన్నారు. ఇది తప్పుగా భావించి నేనైతే అతన్ని, ఇది నువ్వు చేయడం మంచి పద్ధతి కాదయ్యా, ఇది నేనేం చేసినన్నా అన్నాడు. ఇంకేం చేస్తారు, ఈ చేసినారు కదా, నువ్వు ఉండమంటే ఉంటా, పొమ్మంటే పోతాన్నా అన్నాడు. నీ ఇష్టం అన్నా, మీ ఇష్టం అన్నా, పొమ్మన్నట్టే అనుకో, నీ ఇష్టం అన్నా. తప్పది, నా దృష్టిలో అది తప్పు. నేను అట్లాంటి చిన్నవి చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటాను, క్షమించండి. ఆ తర్వాత అయినా నేను చేసింది తప్పు, ఇది జరగకూడదు అని చెప్పే భావన నాకు కనపడలేదు అక్కడ. నేను చెప్పినా మీ వాళ్ళందరినీ సైలెంట్గా ఉండు, వీళ్ళని కంట్రోల్ చేసుకుంటావా లేదా అని. వాళ్ళు నా మాట వినరు అన్నాడు. వినరు అంటే తప్పమ్మా, వినరు అనేదానికి నేను మటుకు యాక్సెప్ట్ చేయను. నువ్వు తెచ్చుకున్న వాళ్ళను నువ్వు వినాలా, నీ మాట వినాలా, అంతే. ఆల్రెడీ ఎగ్జిక్టింగ్ మీరు ఉన్నారు, ఆల్రెడీ మీరు 4 సార్లు ఫైట్ చేసి ఉన్నారు, ఒక సీనియర్ మోస్ట్.
గల్లీ గల్లీ మీరు ఎన్నో కుటుంబాలు తిరిగారు కాబట్టి గల్లీ గల్లీ తెలిసిన నాయకుడు మీరు. 3 సార్లు ఓడిపోయినా అంటే ఈసారి సానుభూతి అయినా వస్తుంది. మరి ఇన్నిసార్లు పాపం పొట్లాడుతుంటాయి అనేది. మా తెలంగాణ అయితే మాత్రం సానుభూతి వస్తుంది. అక్కడ కూడా సానుభూతితోటే ఓట్లతో ఈసారి ఒక అవకాశం ఇద్దాం. ఎందుకంటే అవకాశం వేములవాడ ఎమ్మెల్యే 2009 సేమ్ సినారో సార్. వరుసగా 4 సార్లు 5 సార్లు ఓడిపోయినాడు, ఈసారి గెలిచినాడు. ఈ రోజు రాయచోట్ల కూడా అదే ఉంది. ఒక్క అవకాశం రమేష్ రెడ్డికి స్పష్టంగా ఇవ్వాలా అనేది 100%. ఓన్లీ రమేష్ రెడ్డికే ఇవ్వాలి. రమేష్ రెడ్డి ఓడిపోయింది. ద్వారనాథ్ రెడ్డి గారు, ద్వారకనాథ్ రెడ్డి 20 ఏళ్ల తర్వాత ఈ రోజు ఈ పార్టీలోకి వచ్చినాడు. ఆయనకు ఒక మంచి వర్గం ఉంది కదా సార్, మీకన్నా ముందు ఎమ్మెల్యే అయినా. ఇప్పుడు మాది ఒక వర్గం, ద్వారకనాథ్ రెడ్డిది ఒక వర్గం. గతంలో ద్వారకనాథ్ రెడ్డి వర్గం, ఈరోజు శ్రీకాంత్ రెడ్డి వర్గం. మా వర్గం మా దగ్గరే ఉంది. 60 సంవత్సరాల నుంచి మా కుటుంబంలో పెనవేసుకున్న బంధం ప్రతి ఒక్క గ్రామంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరున్నారు అట్లే ఉన్నారు. ఈ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆడికి పరిగెత్తపోయిన వాళ్ళ సంఖ్య 1%, నాట్ మోర్ దెన్ 1%. అవుట్ ఆఫ్ 100 ఎవడో ఒకడు పోయింటాడు. అన్ని కష్టాలు అనుభవించినారు, అన్ని నష్టాలు అనుభవించినారు. స్టిల్ దే ఆర్ విత్ మీ. దానికి ఒకటి రీజన్, నా మీద ఉన్న గౌరవం, నా మీద ఉన్న నమ్మకం. నేను వాళ్ళకి ఎట్లా రెస్పాండ్ అవుతానో నేను బాహ్య ప్రపంచానికి చూపించాల్సిన పనిలే. నేను ఎంతోమందికి ఫీజులు కట్టింటా, ఎంతోమంది పెళ్లిళ్ళకు డబ్బులు ఇచ్చింటా, ఎంతోమందికి ఆరోగ్యంగా బాగాలేకుంటే డబ్బులు ఇచ్చింటా. ఇవన్నీ బయటికి చెప్పను నేను, ఎందుకంటే క్యూలు పెద్దవి అయిపోతాయి సార్. అదే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తామంటే సామాజికంగా మనము ఈ సమాజంలో ఎవరికైనా ఉపయోగపడాలనుకుంటే వాళ్ళందరికీ ఉపయోగపడాలనే లక్ష్యం తప్ప నుంచి ఓటు కాదు సార్. ఒకటి ఇప్పుడు ఆది శ్రీనివాస్ అని చెప్పేసి వేములవాడ ఎమ్మెల్యే 5 సార్లు కంటెస్ట్ చేస్తే ఈసారి గెలిచినారు. సానుభూతి, ఒక అవకాశం ఇవ్వాలని బాధతో ఏడుస్తే తను ఏడవలేదు, కార్యకర్తలు ఆయన ఎన్నుకున్న ఫాలోవర్. సేమ్ సీన్ రిపీట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఒకే ఫ్యామిలీకి సంబంధించి 2004లో శ్రీకాంత్ రెడ్డి గారు ఫాదర్ ఎమ్మెల్యే, 9-4 అంటే ఎవరి మీద ఒకసారి అసంతృప్తి, ఎప్పుడు ఈయన అని కొత్త మోహన్ చూడాలి అనుకునే ఆలోచన ఎవరికైనా ఉంటుంది. అది ఆయన మీద వ్యతిరేకత అనను, అట్ ద సేమ్ టైము ఆయన చేసిన మైనస్ కదా, ఎవరికైనా ఆలోచన ఉంటుంది. సో ఇలాంటి గెలిచే అవకాశం ఇప్పుడు రాయచోటిలో ఉన్నప్పుడు 3-4, ఇప్పుడు మీరు చెప్పినట్టు 7 వర్గాలు ఉన్న అందరు కలిసి ఒకరుగా రమేష్ రెడ్డికో, లేకపోతే పాల్గొండరాయుడు గారికో, లేకపోతే ద్వారనాథ్ రెడ్డికో, లేకపోతే రాంప్రసాద్ రెడ్డికో ఎందుకు కలిసి కట్టి విజయాన్ని మీరు ఇది చేయాల్సింది మా పార్టీ అధిష్టానం. ఎందుకు అందరిని ఎంటర్టైన్ చేస్తుంది సార్? ఒక్క మాట అంట సార్, ఇప్పుడు మిమ్మల్ని మీరే కొట్లాడి పెడుతున్నట్టే కదా సార్. ఇప్పుడు ఇది ఒక స్ట్రాటజీలు ఉంటాయి వాళ్ళ దగ్గర, కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవజ్ఞుడు, అతనికి తెలియదంటూ ఏమీ లేదు, అన్నీ తెలుసు. ఏదో ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీ ప్రకారం సరే ఎంతమంది వచ్చినా కూడా పార్టీలో చేర్చుకుంటారు. వచ్చిన అందరూ ఎమ్మెల్యే క్యాండిడేట్ కదా సార్. ఎవరికి ఇస్తారు అనేది ఆయన నిర్ణయించుకుంటారు. ఇప్పుడు రాంప్రసాద్ రెడ్డి గారు జాయిన్ అయినప్పుడు మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పి జాయిన్ చేయించుకున్నారట. నా ఇంటర్వ్యూలో రాంప్రసాద్ రెడ్డి గారే చెప్పినారు ఆ మాట. నేను కూడా విన్నాను. మళ్ళీ అయితే నాకు తెలియదు, ఎందుకంటే నేను ఒకటే చెప్పేది, నా మీద విశ్వాసం లేనప్పుడు నన్ను ఇన్ఛార్జిగా కొనసాగించడం కూడదు. అవును, అది కరెక్ట్, వాస్తవం. అది నాకున్న బేసిక్ నాలెడ్జ్తో నేను చెప్తాను. నన్ను ఇన్ఛార్జిగా పెట్టినప్పుడు నేను పార్టీ యాక్టివిటీలు ఈ రాష్ట్రంలో చాలా మంది కంటే బాగా చేశాను. భవిష్యత్తు గ్యారంటీ ఆయన తీసుకున్న బ్రహ్మాండమైన నిర్ణయం. 63,000 గడపలు రీచ్ అయినాం. 63,000 గడపలు అంటే మీరు ఒకసారి అర్థం చేసుకొని 90,000 గడపలు ఉంటాయి. 63,000 ఇండ్లకు పోయి డోర్ టు డోర్ పాంప్లెట్ ఇచ్చి వాళ్ళని ఎన్రోల్ చేసి ఓటీపీ తీసుకొని ఆ ఓటీపీని జనరేట్ అయిన ఓటీపీని చేసి వాళ్ళకు ఆ మెసేజ్ వచ్చేటట్టు చేస్తాం. ఇది ఒక సమిష్టి విజయంగా నేను భావిస్తాను. ఎందుకంటే బూత్ లెవెల్ ఏజెంటు, క్లస్టర్లు, యూనిట్లు, మండల పార్టీ ప్రెసిడెంట్లు అందరూ కలిసి కట్టుగా పనిచేస్తేనే ఆ స్థాయిలో మనం చేయగలం. అట్లా అన్ని కార్యక్రమాలు మనం చేస్తూ పోతూ ఉంటాం. అందుకేనేమో నన్ను తీసేయడంలే, నన్ను అట్లే కొనసాగిస్తూ ఉన్నాడు. చాలా మంది వచ్చేవాళ్ళు చేరేవాళ్ళు ఉన్నారు, చేరుకుంటూ ఉన్నారు. అందరికి ఎమ్మెల్యే క్యాండిడేట్ మీరే అని చెప్పి జాయిన్ చేస్తున్నట్టు కదా సార్ అని చెప్పినట్లు నాకెక్కడా లేదు. నాకు తెలిసి ఆయన ఇన్ని ఏళ్ల రాజకీయ అనుభవంలో ఏ రోజు ఎవరికి నీవే ఎమ్మెల్యే క్యాండిడేట్ అని ఒక్కసారి చెప్పిన తర్వాత ఆయన మాట తప్పరు. రాంప్రసాద్ రెడ్డికి చెప్పినట్టే మాట తప్ప అని ఆయన చెప్పుకుంటున్నాడు. ఆయన చెప్పినాడో లేదో మాకు తెలియదు.
ఇప్పుడు నా అంతకు నాకు కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ చెప్పినాడు అని చెప్పి నేను చెప్పడం లేదు కదా ఈరోజు. ఉమ్, నేను నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఉమ్, నన్ను నమ్మి ఆయన నన్ను పెట్టినాడు. నేను పార్టీని లైన్లో పెట్టాలా, పార్టీని కరెక్ట్గా తీసుకుపోవాలా, పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు సార్ తీసుకోవాలి. మీ ఇప్పుడు ద్వారకనాథ్ రెడ్డి గారు మొన్న జాయిన్ అయ్యారు, అప్పుడు మీరు ఉన్నారా సార్ సీన్లో? నేను లేను. మరి మీరు ఎప్పుడైనా కానీ ఏ పార్టీ అయినా సంస్కృతి ఒక ఇన్ఛార్జ్ లేకుండా జాయినింగ్ ఉండదు, ఇన్ఛార్జ్తో పాటు జాయినింగ్ ఉంటుంది. ఇన్ఛార్జ్ పక్కన ఉండాలి, రాంప్రసాద్ రెడ్డి గారు పక్కన ఉండాలి, మీరు ఎందుకు లేరు? ఎక్కడో పనుల ఒత్తిడి ఉంటుంది. నాకు ఆ రోజు ఒక గ్రామంలో ఒక చాలా ముఖ్యమైన కార్యకర్త గృహప్రవేశం ఉంది. మీకు పిలిచినారా సార్? నాకు కమ్యూనికేషన్ లేదు. అంటే వాస్తవానికి ఒక మీ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి జాయిన్ అయ్యేటప్పుడు ఒక ఇన్ఛార్జ్ రాయచోటి ఇన్ఛార్జ్ రమేష్ రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ లేదు, పార్టీ నుంచి లేదు. ద్వారకానాథ్ రెడ్డి ఫోన్ చేశాడు. ఆ, ఫోన్ చేసి ఇట్లా చేరాలని చెప్పారు, నువ్వు కూడా వస్తే బాగుంటుందని అన్నాడు. నేను లేదయ్యా పలాని గృహప్రవేశం ఉంది, వాళ్ళు ఒక 10 రోజుల ముందే నన్ను అడిగినారు. సార్ కీడించి మేలు చేయమన్నారు కాబట్టి ఒకవేళ మీకు ఇవ్వకపోతే మీ కార్యాచరణ ఏముండబోతుంది? మీరు రాయచోటి నేను చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నా, నేను గెలిచి. అంతే అంటారా? ఎస్, ఒకవేళ మీ నేను గెలిచి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తాను. ఒకవేళ మీకు టికెట్ ఇవ్వకపోతే నేను గెలుస్తాను, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేస్తాను సార్. మూడోసారి కూడా నేనే గెలుస్తాను, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేస్తాను. సార్ మీరు చాలా నీట్గా మాట్లాడినారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ చూస్తుంటే నేను చప్పట్లు కొడుతున్నా. కానీ ఇక్కడ ఒక చిన్న మ్యాజిక్ ఉంది సార్. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒకే కుటుంబం నుంచి ఒకరికే టికెట్ అన్నారు, రైట్? ఒకే కుటుంబం నుంచి ఒకటే టికెట్ అన్నారు సార్. కడప జిల్లా వాళ్ళ నిర్ణయాలను నేను లెట్ మీ ఫినిష్ సార్. కడప జిల్లా అంటే గత 5 సంవత్సరాల నుంచి ఒక పేరు ప్రధానంగా వినిపిస్తుంది, మీ తమ్ముడు ఎస్ శ్రీనివాసరెడ్డి, ముఖ్యంగా అందరూ ముద్దుగా వాసన్న అంటారు. కడప జిల్లాలో ఏ ప్రోగ్రాం చేయబట్టినా, ఏ ఆర్థికంగా ఏ చేయాలన్నా, చంద్రబాబు నాయుడు గారు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కడప జిల్లాలకు వస్తే మొట్టమొదటి వ్యక్తి. అతి తక్కువ కాలంలోనే మంచి రాజకీయ నాయకుడు అయ్యి మంచి పేరు వచ్చి ఆయన మీద ఎంత శత్రువునో నేను ఓపెన్గా చెప్పేసిన ఇంటర్వ్యూలో కూడా. ఎంతమంది దాన్ని ఏమంటారు తన క్యాప్టెన్సీని, కడప క్యాప్టెన్సీని వ్యతిరేకించిన, టీడీపీ క్యాప్టెన్సీని వ్యతిరేకించిన, ఆయన మాత్రం దులిపేసుకొని పార్టీ కోసం కష్టపడుతూ పోతున్నాడు. అలాంటి వ్యక్తికి ఎంపీ ఇవ్వాలి, వాళ్ళ మిస్సెస్ మీకు మరదలు పడతారు. మాధవి మేడం గారికి ఏమో ఎమ్మెల్యే ఇస్తారు, మీకు రాయచోటి ఎమ్మెల్యే ఇస్తారు. ఏం సార్ కుటుంబ పాలన సార్ మీది? ఇప్పుడు ఇది యాక్చువల్గా ఈరోజు వచ్చిన సమస్య, గతంలో లేని సమస్య. ఇంతకుముందు ఈ సమస్యలు లేవు, ఈరోజు కొత్తగా వచ్చిన ఈ సమస్యలు పరిష్కారము మా లీడర్ చేస్తాడు. దీనికి పరిష్కారం ఆయనే తీసుకుంటాడు. ఆయనే కదా సార్. సమర్థవంతమైన వాళ్ళను, గెలిచే గుర్రాలను గెలిపించుకుంటే తప్పనిచ్చి పార్టీకి మనుగడ ఉండదు. పార్టీ గెలిచే వాళ్ళనే పెట్టుకుంటుంది. గెలిచాలా, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేయాలా, లోకేష్ గారి నాయకత్వాన్ని మనం పెంచాలా. లోకేష్ గారు ఇప్పటికే బ్రహ్మాండంగా ఎదిగినారు, బాగా పాదయాత్ర చేసినారు, ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు, అనుభవం సంపాదించుకున్నారు, పరిణితి చెందిన ఒక నాయకుడిగా ఉద్భవించినాడు. ఈ పార్టీ ఈరోజు ఎట్లంటే అట్లా ఎవరినంటే వాళ్ళని క్యాండిడేట్ పెట్టుకొని మొహమాటంతో వాళ్ళు ఓడిపోతే పార్టీకి జరిగే నష్టం చాలా పెద్దది. కరెక్టే. అనుభవం ఉండే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సముచితమైన నిర్ణయం. ఎగ్జాక్ట్లీ. కానీ ఈ నిర్ణయం ప్రకటించినప్పుడు మరి ఆయన దృష్టిలో కడపకి మెయిన్ ఫ్యామిలీ, కడపలో మెయిన్ ఫినాన్షియల్గా బాగా సపోర్ట్ చేస్తూ పార్టీకి కొంత లాభంగా ఉండే వాస్ అన్న కానీ, రమేష్ అన్న కానీ, మాధవి, అంటే ఈ ఫ్యామిలీ వాళ్ళకి గుర్తుకు రాలేదా అప్పుడు ఈ మాట అన్నప్పుడు? ఆయనే మాట అన్నాడు. ఇప్పుడు ఒకటి ఇన్ఛార్జ్గా నన్ను పెట్టాడు, నా చేత పని చేయించుకున్నాడు, పార్టీలో పని బాగా జరిగింది, మనం గెలుపు వైపు అడుగులేస్తున్నాము. క్యాండిడేట్లను డిసైడ్ చేసేటప్పుడు క్యాస్ట్ కంపోజిషన్స్ ఇంకోటో అన్నీ వస్తాయి. వచ్చినప్పుడు సమర్థవంతంగా పనిచేసే ఇన్ఛార్జీలు ఉండాల్సిందే కదా. ఆ దృష్టిలో ఏమన్నా సమర్థవంతంగా పనిచేస్తారని చెప్పి ఇన్ఛార్జీలకు పెట్టి పని చేయించుకుంటారు. తర్వాత డెసిషన్ మేకింగ్ వచ్చినప్పటికీ వాళ్ళకు కూడా చాలా ఉంటాయి. మీ కుటుంబం నుంచి మూడు టికెట్లు ఇస్తారా సార్? ఇవన్నీ ఎవరు ఇవ్వరండి, 3, 4, 5, 6. మరి మీ ఇప్పుడు వాసన్న ఎంపీకి పోతాడు, ఎవరు పోతారు ఎట్లా చెప్తాము? ఉండాము, అందరం పనిచేస్తాము, ఇప్పుడు ఎవరికి ఇవ్వాలని అనిపిస్తుందో మనకేం తెలుసు. ఇప్పుడు యాక్టివ్గా తిరుగుతుంది. నిజంగా చెప్పాలంటే కడప జిల్లాలో
వాసన్న వాళ్ళ మిస్సెస్ గత 6-7 నెలల నుంచి ఎప్పుడైతే ఇన్ఛార్జ్ 6 నెలలు కాదు, 2 months కూడా కాలేదు, అయింది. సార్ 60 days 80 days. అంత ముందు నుంచి గ్రౌండ్ లెవెల్ వర్క్ అయితే చేసుకుంటారు సార్, నాకు తెలుసు. ఎందుకంటే నేను అది నాకు అనౌన్స్ అయిన తర్వాత షీఈస్ గోయింగ్ వెరీ యాక్టివ్లీ, గడప గడప తిరుగుతుంది, ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తుంది, మూవ్ ఆన్ అవుతుంది, డబ్బు ఖర్చు పెడుతుంది, అందరితో వెళ్తుంది, ప్రజా సమస్య మీద పోరాడుతుంది. అక్కడ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా మీద ఫైట్ చేస్తుంది, ముఖ్యమైన ఎమ్మెల్యే అభ్యర్థి మీద. ఇంత యాక్టివ్ ఉండే వాళ్ళని కేవలం రమేష్ రెడ్డి గారి కోసము వాళ్ళు టికెట్లు సాక్రిఫైస్ చేస్తారు సార్? అది చూసుకోవాల్సిన బాధ్యత మా లీడర్ది. మీ లీడర్ ఎందుకు సార్ మరి 3 టికెట్లు వద్దు, 1 టికెట్ ముద్దు అన్నారు? మంచిదే. మరి ఇప్పుడు మేము ఎవరు సాక్రిఫైస్ చేస్తారు మీ కుటుంబం నుంచి? ఆయనకి ఎవరైతే అవసరమైతే వాళ్ళని పెట్టుకుంటాడు కదా సార్. మీ తమ్ముడు సార్ వాసన్న, మా తమ్ముడే కావచ్చు, నేనే కావచ్చు, ఇంకోరు ఇప్పుడు ముగ్గురిట్లో ఎవరు మాలో ఎవరు ఆయనకు అవసరమైతే వాళ్ళని పెట్టుకుంటాడు. ఇప్పుడు ఆయన తీసే మీరు ఉండమంటే మీరు ఉంటారు, ఆయన కోసం మీరు టికెట్ సాక్రిఫైస్ చేస్తారా సార్? ఎవరి కోసము? వాసన్న కోసం. వాసన్న కోసం త్యాగం చేస్తాము, ఇంకొకరి కోసమైనా త్యాగం చేస్తాం. త్యాగం చేయాలని ఎప్పుడు అనుకున్నాము. ఇది సమర్థవంతమైన లీడర్షిప్ను ప్రమోట్ చేసే పరిస్థితిలో ఎక్కడైనా కొన్ని పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీది. చంద్రబాబు నాయుడు అనండి సార్, పార్టీ అంటే ఇట్ సెల్ఫ్ చంద్రబాబు నాయుడు గారే సార్. అంటే ఇప్పుడు మీ తమ్ముడు వయసులో మీ చిన్నవాడు, 2 సంవత్సరాలు చిన్నవాడైన వాసన్న కడప జిల్లాని కడప జిల్లా టీడీపీ రాజకీయంలో ఏలుతున్నాడు, ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. నాకు తెలియదు, అది నేను ఎక్కడ వినలేదు. మంచి పొజిషన్ ఉన్నాడు సార్, నేను వినలే. తక్కువ వయసులోనే సార్. ఈజ్ అ బిజినెస్ మ్యాన్ ఇంటూ పాలిటిక్స్ వస్తే చాలా కష్టము, అట్లాంటిది వచ్చినాడు. సులభము, డబ్బులు ఉండే వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే చాలా సులభం ఈరోజు. అంతేనా సార్? అంతే కదా, మీకు తెలియదు ఏముంది. డబ్బులు ఉండే వాళ్ళు రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చినారు. అయితే లాంగ్ రన్ లో ఎవ్వడు నిలబడలేదు, సస్టైన్ గారు ప్రతి ఒక్కరు కూడా పోయినారు. మా జిల్లాలోనే కందులోబుల్ రెడ్డి కంటే పెద్ద షావుకారులు రాయలసీమలో ఎవరు లేరు. ఎగ్జాక్ట్లీ సార్. ఏమైనారు? బలరాం రెడ్డి గారు ఏమైనారు, మా రమ్తుల్లా గారు కానీ, సతార్ కానీ, ఇట్లా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ 100 కోట్ల రూపాయల ఫ్యామిలీ రాజకీయమే కొంచెం ప్రశ్నార్థకం. ఎన్ని రోజులు ఉంటారు ఇట్లా? డబ్బులే పెడతా అంటే రాజకీయం ఉంటుంది. మనము డబ్బులు ఉంటే సరిపోతుంది కదా అని అనుకుంటే, నేను ఈ రోజుకు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా, ఈ రోజుకు కూడా నేను ఏ గ్రామం పోయినా వాళ్ళే 100 మందికి అన్నం చేసి పెడతారు. నేను ఊరంతా తిరిగి వస్తా, నేను 1 రూపాయి ఎవరికి. అది నా క్యారెక్టర్. నన్ను అడిగేవాడు లేడు. నన్ను అడిగేవాడు ఎవడంటే వాళ్ళకి ఆరోగ్యం బాగలేని వాళ్ళు, పిల్లలకు చదువుకు డబ్బు లేని వాళ్ళు, లేకుండా పోతే ఇంకొక రకంగా ఏదన్నా ఇబ్బందులు ఉంటే నన్ను అడుగుతారు తప్పనిచ్చి, నన్ను భోజనానికి మీరు డబ్బులు ఇస్తే కానీ మేము ఊర్లో భోజనం చేసి పెట్టలేము. ఇది లేనే లేదు ఈ సంస్కృతి సార్. ఇట్లా అయితే మీరు రాజకీయంలో టికెట్ సంపాదించుకోరు, ఎమ్మెల్యే కంటెస్ట్ చేయరు అనుకుంటాను. ఎందుకంటే మీ కళ్ళ ముందే జరుగుతుంది కదా సార్ రాజకీయం అనేది. మీ ఇంట్లోనే వాసన్న అయితే ఏంటి, మాధవ్ డబ్బులు పెడితే గెలుస్తాము అనేటట్లయితే, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పెట్టిన డబ్బుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టిన డబ్బుకు సంబంధమే లేదు. నాకు తెలుసు, మా దగ్గర బంధువు ఒక తెలంగాణలో 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. సార్ పేరు తెలుసుకోవచ్చు? చెప్పను నేను, అట్లీస్ట్ కాన్స్టిట్యుయెన్సీ నేను చెప్పను అవన్నీ. 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాడు. ఆయన మీద పోటీ చేసిన 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాడు. 40,000 ఓట్లతో ఓడిపోయినాడు. ఎందుకు ఓడిపోయినాడు అనే దానికి ఒకటి సార్, ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఏ డబ్బు కూడా నిలబడదు. నేను ఒకటే చెప్తాను, ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకు పూర్తి స్థాయి వ్యతిరేకత ఉంది. ఆరోగ్యశ్రీ పూర్తిగా దెబ్బతినింది. ఎక్కడ కూడా హాస్పిటల్కి పోతే మాకు ఆ డబ్బు వచ్చేది లేట్ అవుతుంది, మీరు డబ్బు కట్టి చేయించుకోండి అని అంటున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్లు టయానికి రావు. వాళ్ళు డబ్బు కడితే కానీ కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వరు. ఇంకొక పక్క చూస్తే అమ్మఒడి అంటారు, ఇన్ని లక్షల మంది బెనిఫిషరీస్ అంటారు. ఈ బెనిఫిషరీస్లో కొంతమందికే ఇస్తారు, కొంతమందికి ఇరు. రైతులు గొడవమని అంటారు, వర్షాలు లేవు. ఈ సంవత్సరం అయితే పూర్తిగా వర్షాభావ పరిస్థితులు. మీరు నా ఇంటర్వ్యూ కొన్ని వచ్చినా నేనే అనుకుంటున్నాను, కానీ మీరు వచ్చింది మాత్రం సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడానికి వచ్చినారు. సీఎం రేవంత్ రెడ్డి గారు నాకు చాలా కాలం నుంచి తెలుసు. ఆయన ముఖ్యమంత్రి అయినారు. బాగా తెలిసిన వ్యక్తిగా నేను ఆయన అభిమానిస్తూ ఉంటా ఎక్కువ. ఆయన చురుకుతనం అయితేనేమి, లేకుంటే నాకంటే స్ట్రైట్ ఫార్వర్డ్. ఆయన చాలా గట్టిగానే ఉంటాడు, ప్రతి ఒక్కటి బాగా హ్యాండిల్ చేస్తాడు. ఆయన అబద్ధాలు చెప్పుకుంటూ పోయే రకం ఏం కాదు, ఫైట్ చేసే నేచర్ ఆయన. ఇంత పెద్ద
విజయం సాధించినాడు. బహుశా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డి గారు సాధించిన విజయము చాలా గొప్ప విజయము. ఇంతవరకు ఏ నాయకుడు కూడా ఇంత పెద్ద విజయం సాధించలేదు. ఏ నాయకుడు కూడా ఐఎమ్ ఆన్ రికార్డ్ అగైన్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక చరిత్ర ఉంటుంది, ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఎట్లా ఒక పైకి వచ్చినారు. రేవంత్ రెడ్డి గారు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఒకటే ఒక అంబిషన్ పెట్టుకున్నాడు, ముఖ్యమంత్రి. ఎస్, ఈ స్టేట్కి నేను ముఖ్యమంత్రి కావాలా, నాకు అర్హత ఉంది, నేను ఎందుకు కాకూడదు. ఈ ట్రైడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలా, ఎక్కడికి తీసుకుపోవాలా అనే దాన్ని పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఆయన కష్టం ఆయన చేసినాడు, ఆయన తెలివితేటలు ఆయన ఉపయోగించినాడు, ఆయన ముఖ్యమంత్రి స్థాయికి వచ్చినాడు. ఈ కుటుంబ రాజకీయం ఆయన్ను నేను ఈరోజు అభినందించాలా. మొట్టమొదటిసారి హైదరాబాద్కి వచ్చిన ఆఫ్టర్ తెలంగాణ ఎలక్షన్స్ ఒకసారి పోయి కనపడితే బాగుంటుందని అనుకున్నాను. కనపడినాను, ఆయన ఇంట్లో కిందికి వచ్చినాడు, చిన్న శాల వేసి గ్రీట్ చేసినాను, వచ్చేసాను. కానీ అది గొప్ప విజయం సార్. ఎందుకంటే రేవంత్ రెడ్డి వెనకాల ఏం ఇంటి పేరు, గొప్ప ఇంటి పేరు లేదు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, రాజకీయ కుటుంబాలు లేదు, పెద్ద రాజకీయ చరిత్ర లేదు, ఏ పదవులు లేవు, పదవులు లేవు, ఏమీ లేవు. ఒక సర్పంచ్ జెడ్పీటీసీ స్టార్ట్ అయినాడు, డైరెక్ట్ ఎమ్మెల్సీ అయినాడు, ఎమ్మెల్యే అయినాడు, మంత్రి కూడా లేదు కదా సార్. మంత్రి కాకుండా చాలా మంది ముఖ్యమంత్రులు అయింటారు, అది వేరే కథ. కాకపోతే ఆయన నిజంగా ఒక ఫైట్ చేసి అయినాడు. ఎవరు ఇంత ఫైట్ చేయలేదు సార్. మీరు రేవంత్ రెడ్డి గారి కోసం వచ్చారా, లేకపోతే రేవంత్ రెడ్డి మా టీడీపీ వ్యక్తి కదా ఒకప్పుడు, ఆ సంబంధంతో వచ్చారా? నాకు అసలు రేవంత్ రెడ్డి రాజకీయాల్లో లేనప్పుడే నాకు తెలుసు సార్. ఇప్పుడు మీరు అన్నట్టు ఎస్, రమేష్ రెడ్డి గారు ఎన్ని ఓటములు పలకరించినా కానీ గెలిపే దీక్షంగా తను ఎమ్మెల్యే అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని తను చాలా గట్టిగా చెప్తున్నారు. నిజంగా మీరు చెప్పినట్టు పార్టీ మారలేదు, మీరు అదైతే నేను ఒప్పుకుంటాను సార్. కానీ చంద్రబాబు నాయుడు ఏ ఈక్వేషన్తో అందరినీ జాయిన్ చేసుకుంటున్నారు, కానీ ఎవరు వచ్చినా కూడా కలిసికట్టుగా పని చేసుకోవాలి. అది మీరు నాకు అది 100% సాధ్యమవుతుంది, అది కాకుండా ఏం పోదు. ఎందుకంటే వేరే వాళ్ళకి ఇస్తే మీరు పని చేస్తారు సార్, అది కూడా నేను అడుగుతున్నాను. నేను చెప్తున్నా, ఇంతవరకు కొత్తగా వచ్చి ఎవరైతే పార్టీలో చేరినారో వీళ్ళందరూ కూడా నాతో టచ్లోనే ఉన్నారు, వాళ్ళు నాతో వచ్చి మాట్లాడే పోతారు. ఇంక్లూడింగ్ రాంప్రసాద్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత నా దగ్గరికే వచ్చినాడు. అక్కడ ఏం జరిగిందో నాకు పూసగుచ్చినట్టు వివరించినాడు. ద్వారకనాథ్ రెడ్డి కూడా 2 సార్లు వచ్చినాడు. 2 సార్లు ఆయన దగ్గర అక్కడ పోయి మాట్లాడి ఇక్కడికి వచ్చి చెప్పిపోతాడు. వాళ్ళు చెప్పేది ఒకటి, చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేయలే, మాకేం ఇస్తాడని చెప్పలే, మమ్మల్ని చేరమన్నాడు, మేము చేరాము, మేము నీకు వచ్చినా ఖచ్చితంగా పనిచేస్తామని నాకు స్పష్టమైన హామీ ఇచ్చినారు. ఓకే, అంటే బలంగా నమ్ముతున్నారు. కానీ బయటకు వచ్చేసరికి రాంప్రసాద్ రెడ్డి టికెట్ ఇస్తే మాత్రం పాల్కొండ రాయుడు గారు మీరు ఇద్దరు కలిసి ఉడగొడతారు అన్నట్టే, ఆయన ఓటమి కోసం మీరు పనిచేసేటట్టు ఉన్నారంట కదా సార్. ఇక్కడ మీ చర్చి బయట అన్నారు, చిన్నపిల్లని పైన మేము అస్త్రాలు వేసేదేంటి, మేము గెలవాలని చూస్తాం కానీ ఇంకొన్ని ఓడగొట్టాలని చూస్తామా? రాంప్రసాద్ రెడ్డి మీ దృష్టిలో చిన్నోడా సార్? నాకంటే చాలా చిన్నోడు వయసులో, రాజకీయంలో చిన్నోడు, వయసులో చిన్నోడు, కానీ ఫ్యాన్ బేస్ లో చిన్నోడు. ఫ్యాన్ బేస్ లో చాలా మందిని చూసినామయ్యా. వాళ్ళ ఫాదరు, వాళ్ళ బ్రదరు, వీళ్ళందరూ కూడా ఆ కాలంలో మేమంతా కలిసి పనిచేసిన వాళ్ళం. లెట్స్ సీ, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కుటుంబానికి ఒకటే టికెట్ అని చెప్పినారు, బట్ ఇక్కడ కడప జిల్లాలోకి వచ్చేసరికి, ముఖ్యంగా రాయచోటికి వచ్చేసరికి 4 సార్లు ఓడిపోయినా. ఈసారి ఊరికే ఓడిపోవడం అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఏదో రమేష్ రెడ్డి గారిని ఏదో కించపరచాలనో లేకపోతే ప్రతిసారి ఏదో గుర్తు చేయాలనే కదా సార్. ఓటమికి మీరు చాలా నేర్చుకోవడం, ఇంకా ప్రజలతో సత్సంబంధాలు మెయింటైన్. అదే ఆ స్థానం నేను కానీ ఇంకో నాయకుడు ఉంటే ఉండడు కాదు, పక్కపాటికి వెళ్ళిపోతారు, అది 100% వాస్తవం. బట్ ఎన్ని ఓటమిలు పలకరించినా కూడా అదే పార్టీలో కష్టం నష్టాలు అదే పార్టీలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచనతో మీరు ముందుకు సాగుతారు. నేను ఎమ్మెల్యే అయితే ఆయనకే ఓటేస్తాను. ఎస్, సో ఆ ఆలోచన ఉన్నది. సో ఇలాంటి వ్యక్తిని ఏదైతే ఇంటికి ఒకటే టికెట్ అన్నదాన్ని కడప జిల్లాలో ముఖ్యంగా రెడ్డప్ప గారి ఫ్యామిలీని ఏదైతే పెట్టిన నిబంధన క్యాన్సిల్ చేసి 3కి టికెట్ ఇస్తుందా? ఇప్పుడు ఒకటి, నాయకుడికి అన్నీ తెలుసు, అందరినీ ఏ స్థానంలో పెట్టాలా, ఎట్లా వాడుకోవాలా, ఎవరితో ఏం పని చేయించుకోవాలా, ఎవరిని కంటెస్ట్ చేయించాలా అనేది ఆయనకు స్పష్టంగా తెలుసు. చూద్దాం రమేష్ రెడ్డి గారిని టికెట్ ఇచ్చి గెలిపిస్తుందా, లేకపోతే టికెట్ పక్కన పెట్టేసి తన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెడుతుందా? ఎందుకంటే బతికినా సచిన అదే పార్టీలు అంటుంది. మరి ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే మాత్రం అది ఘోర అవమానం సార్. అవమానం మీకు కదా సార్, మీరు నమ్ముకున్న చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా అవమానం సమానం. నెత్తి మీద పెట్టుకొని మీకు సన్మానిస్తారు, లేకపోతే కాలుతో తొక్కి మీ జీవితాన్ని నాశనం చేస్తారు. లెట్స్ సీ. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రమేష్ రెడ్డి గారు.
అండ్ ఇట్స్ బీన్ అండ్ యూ లుక్ సో యంగ్ సార్, మీరు చాలా యంగ్ ఉన్నారు. సేమ్ మిమ్మల్ని చూస్తే వాసన చూసినట్టే ఉన్నది, కాకపోతే వాసన కొంచెం హెయిర్, మీకు హెయిర్ ఉంది. అండ్ నిత్య యువకుడు, మీరు మంచి క్రికెట్ ఆడతాడు కదా, మంచి బ్యాట్స్మెన్ కదా సార్ మీరు. అప్పట్లో. ఇప్పుడు కూడా మంచి బ్యాట్స్మెన్ అండి సార్ మీరు. ఇప్పుడు క్రికెట్ ఆడిన 30-40 ఏళ్ళు అయింది, You 40 look so years young. పైన. మీరు మంచి స్పోర్ట్స్ మ్యాన్ కనబడుతుంది సార్. అప్పుడు చిన్నప్పుడు బాగా స్ప్రింటరు, క్రికెట్, హాకీ, ఫుట్బాల్ అన్నీ, లాంగ్ జంప్, హై జంప్ అన్నీ కూడా చేసేవాడిని. ఎట్ సార్ టికెట్ ఇస్తే మీ సక్సెస్ కనబడుతుంది సార్. మళ్ళీ ఒకప్పుడు పెట్టుకుందాం టికెట్. ఓకే, ఉంటాను సార్, నమస్తే. రైట్.